హలో ఫ్రెండ్స్! 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' నుంచి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నది 'రాజా సాబ్' థియేటర్‌లలోకొచ్చేసింది. కేవలం కామెడీ, హర్రర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో అంతకు మించి చాలా ఉంది. అసలు ఈ సినిమాలో హిప్నోటిజం టాపిక్ ఎలా వాడారు? ఆ దేవతా శక్తులు, శరీరంలోని చక్రాల వెనుకున్న మర్మం ఏంటి? అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సినిమాలో మేజర్ హైలైట్ మారుతి గారు రాసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. హిప్నోటిజం అండ్ మైండ్ గేమ్స్. సినిమాలో హిప్నోటిజం గురించి చర్చించే సీన్స్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. కేవలం మనుషులనే కాకుండా ఒక ఆత్మను లేదా ఒక శక్తిని హిప్నోటిజంతో ఎలా కంట్రోల్ చేయొచ్చనే పాయింట్ బాగుంది. మన శరీరంలో ఉండే 7 చక్రాల గురించి, వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి అనే అంశాలను కథలో భాగంగా చర్చించడం సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఇది సినిమాకు ఒక డివైన్ టచ్ ఇచ్చింది. దుర్గామాత రిఫరెన్స్. ఒక కీలకమైన సీన్‌లో వచ్చే దుర్గామాత రిఫరెన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 'ప్రభాస్' కటౌట్‌కి ఆ బ్యాక్ డ్రాప్, ఆ ఎనర్జీ థియేటర్‌లో ఆడియన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. సినిమా ఎండింగ్‌లో పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ రాబోయే 'రాజా సాబ్ సర్కస్ 1935' మీద భారీ అంచనాలను పెంచేసింది. అయితే సినిమాలో కొన్ని నిరాశపరిచే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా అంతా బిల్డప్ బాగున్నా క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం వీక్ అయినట్లు అనిపిస్తుంది. ముగింపు ఇంకాస్త పవర్‌ఫుల్‌గా, క్లారిటీగా ఉంటే బాగుండేది. ఏదో త్వరగా ముగించేయాలన్నట్టుగా అనిపిచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌ల పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదు. వారి క్యారెక్టర్స్ జస్ట్ గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉన్నాయి తప్ప, కథలో వారి పాత్రలకు సరైన జస్టిఫికేషన్ దక్కలేదు. తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్. ముఖ్యంగా ఆధ్యాత్మిక సీన్స్ మరియు హారర్ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు బీజీఎం అద్దిరిపోయింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. పాత కోట సెటప్ చాలా నేచురల్‌గా అనిపిచ్చింది. ఓవరాల్‌గా 'ది రాజా సాబ్' ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా హిప్నోటిజం, చక్రాలు వంటి కొత్త విషయాలను టచ్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. క్లైమాక్స్ మరియు హీరోయిన్‌ల పాత్రల విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. అయినా కూడా 'ప్రభాస్' వింటేజ్ స్వాగ్ కోసం, ఆ దేవతా శక్తుల ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. నా రేటింగ్ 3.5/5. మీకు సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది? ఆ దుర్గామాత రిఫరెన్స్ సీన్ చూసినప్పుడు మీకేమనిపించింది? కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.